అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర బడ్జెట్లో సముచిత స్థానం లభించింది. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి 15,000 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగనే ఏపీలో కీలకమైనటువంటి పోలవరం ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయించడం జరిగింది. సో దీని పట్ల రాజధాని రైతులు కూడా పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం రాజధాని ప్రాంతంలో ఉన్నాం. రాజధాని ప్రాంతంలో చూసినట్లయితే రైతులందరూ, మహిళలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు రాజధాని మహిళలు ఉన్నారు. చెప్పండి, రాజధానికి సంబంధించి ఏపీలో అమరావతికి బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించారు. అలాగనే పోలవరానికి కూడా ఏదైతే విభజన చట్టంలో ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా ఇస్తామని చెప్పారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి వాళ్ళు మాత్రం. ఎందుకంటే బడ్జెట్లో ఎన్నాళ్ళు కూడా కేంద్రం అమరావతి మీద సేతకన్నేసింది, పట్టించుకున్నట్టే వ్యవహరించారు. గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఉండన్నాళ్ళు కేంద్రానికి అమరావతితో పని లేదండి. ఆయన అడిగిన నిధులు ఇస్తున్నాం తెస్తున్నాం అన్నారే కానీ ఏ రోజు అమరావతిలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. ఎప్పటికైనా సరే అమరావతికి ఇన్ని కోట్లు, 12,000 కోట్లు, 15,000 కోట్లు ఇచ్చాము. పోలవరానికి కూడా ఇస్తామన్నారు. చాలా సంతోషం అండి. ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆయన అనుకొని రెండు డెవలప్ చేయాలి. అది చేస్తే దానంతటికి అదే అమరావతి డెవలప్ అయిపోద్ది ఆంధ్రప్రదేశ్ అని ఎవరికైనా తెలుసు. ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎప్పుడు మోస్ట్ వచ్చేది ఆంధ్రాకేనండి బెనిఫిట్. రైతులకు నీళ్లు కానీ కరెంటు కానీ వచ్చేది అదే. నువ్వు దాన్ని ఎందుకు మూలన పెట్టావు? మా నాన్నదే ఇదంతా అని చెప్పేసి, మా నాన్న కళ ఇది, నేను చేస్తానని పోలవరం కూడా నువ్వు చేయలేకపోయావు. అమరావతి అంటే అభివృద్ధి లేదు, 3 ప్రాంతాలు చేయాలి, అందుకని నేను చేయట్లేదని ఒక వంక చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మరి పోలవరం ఎందుకు ఆపావు నువ్వు? అది రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిందే కదా, నువ్వు పోలవరం ఎందుకు ఆపావు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఆంధ్రప్రదేశ్ మీదే ఆయనకి లేదండి ఇంట్రెస్ట్. పోతే పోయింది, ఉంటే ఉందని ఆయనకి ఆంధ్రప్రదేశ్ మీద ఏనాడు ఇంట్రెస్ట్ లేదు. సో అమరావతి రాజధాని మీద కూడా ఆయనకి ఎట్టా ఇంట్రెస్ట్ వచ్చింది? ఆంధ్ర మీద వస్తే దాని రాజధాని డెవలప్ చేయాలి, కొత్తగా వచ్చింది అనుకుంటారు. కాబట్టి ఇవాళ కేంద్రం ఇప్పటికైనా సరే నిర్మలా సీతారామన్ గారికి మేము ధన్యవాదాలు చెబుతున్నామండి. అట్లాగే మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాం. ఎప్పటికైనా సరే అమరావతి రైతులను గుర్తించినందుకు మాకు 29 రాష్ట్రాల్లో మా రైతులు ఈ అమరావతి మీద కూర్చొని 270 మంది చచ్చిపోయారండి. ఇప్పుడు ఎంత సంతోషంలో వాళ్ళు లేరని చెప్పేసి మాకు చాలా బాధగా కూడా ఉంది. అదే వాళ్ళే సంతోషించేవాళ్ళు. అమరావతి కోసమే కూర్చున్నాం 5 ఏళ్ల పాటు. మాకు రోగాలు, ఆడవాళ్ళకి బీపీలు, షుగర్లు, నడిచి పాదయాత్రలు అవి చేసి మోకాళ్ళ నొప్పులు, ఇంత అయినా కూడా మరి పోయినవి అయితే తిరిగి రాదు కదండి ప్రాణాలు. ఎప్పటికైనా కేంద్రం మా మీద దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ కొత్తగా విభజనప్పుడు మీరు కూడా ఉన్నారు కాంగ్రెస్తో పాటు గవర్నమెంట్లో ఉండి కూడా మీరు ఏమీ చేయకుండా విభజన దానికి మేము అంత ఇచ్చామని చంద్రబాబు గారు ఉన్నప్పుడు మరి ఉత్తరాంధ్రకు 1200 కోట్లు ఏమి ఇచ్చాం బడ్జెట్ అన్నారు. తక్కువ కొంత మేము బాగు చేస్తాం. అప్పుడు అయ్యి ఇవ్వలేదు సరిగ్గా. మీరు చేతికి ఇవ్వకుండా 3 ఏళ్ల పాటు, అప్పుడు 3 ఏళ్ల పాటు అమరావతిని వెనక్కి నెట్టారు. ఈ 5 ఏళ్ళు శాంతం 7 ఏళ్ళు నిండా 7 ఏళ్ళు అమరావతి వెనక్కిపోయిందండి. ఇప్పుడు వచ్చి ఇంత బడ్జెట్ ఇస్తాము అని అన్నందుకు సంతోషంగా ఉంది. అదేదో తొందరగా విడుదల చేస్తే బాగుండు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజాస్వామ్యం పోయింది, అయిపోయింది అన్ను. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే నీ పేరే చెబుతారు నాయన. ప్రపంచంలోని, మళ్ళీ దేశంలో కాదు, రాష్ట్రంలో కాదు, ప్రపంచంలో ప్రజాస్వామ్యం కూనీ చేసింది ఎవరు అంటే నువ్వే ముందెత్తు నుండేది. అట్లాంటి వాడికి నువ్వు కూడా నేను సేవ్ డెమోక్రసీ అని బోర్డులు పెట్టుకొని చెబుతుంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇక్కడ 5 ఏళ్ల పాటు ఒక్కరోజు మమ్మల్ని ఒక్క పూట నువ్వు వచ్చి 1 గంట పరామర్శించాల 5 ఏళ్ళు మహిళలు కూర్చుంటే నువ్వు ఇవాళ సేవ్ డెమోక్రసీ ఏదో అయిపోతుంది రాష్ట్రం, నేను అటు వెళ్తా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని అన్నందుకు మాకైతే చాలా ఆయన చూసి అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర అభివృద్ధి అనే పదాలు ఆయన వినటానికి ఇష్టపడ్డండి. నిన్న గవర్నర్ గారు మీటింగ్లో అవి చెప్పేది అయ్యే. ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది, కూటమి లక్ష్యం ఆంధ్ర అభివృద్ధి, అడుగులు పడుతున్నాయి, పారిశ్రామికవేత్తలు వస్తున్నాయని గవర్నర్ గారు చెబుతుంటే ఆయన చెవులో శేషం పోసినట్టుండి వాకౌట్ చేశారు. కాబట్టి ఇవాళ నువ్వు కూడా సహకరించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సహకరిస్తావా? నువ్వు ఒక పర్సన్ అని ఆంధ్ర రాష్ట్రం గుర్తుపెట్టుకుంటుంది. సహకరించకుండా ఇట్టాగే తేపోసారి వచ్చి మేము ఉండామని చెప్పి ఏదో ఒకరోజు అడావుడి చేసేది. ఇవాళ బాగాలేదు అసెంబ్లీకి, నేను అడావుడి చేశాను, నువ్వు ఢిల్లీ పోతావు, మిగిలిన వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు వచ్చి కూర్చోవచ్చు కదా అసెంబ్లీలో, ఏం జరుగుతుందో వినొచ్చు. ప్రజలకు మీకు అంత ప్రేమ ఉంటే ఒకళ్ళు ఏదన్నా ఒకటి ప్రశ్నలు లేవనెత్తవచ్చు. మా మీద అంత ప్రేమ గారిపోతుంటే ఈ జనం మీద మీరు దాంట్లో పాలు పంచుకొని ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు. ఒక అవకాశం అని ఇస్తారు కదా, మీకులాగైతే కాదు కదా చంద్రబాబు గారు.
కానీ వాళ్ళు కానీ క్రమశిక్షణతో ఉండే పార్టీ వాళ్ళది. ఇవాళ మేము గొప్పగా చెప్పుకుంటున్నాం, అమరావతిని సాధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మూలం అయ్యాము అని చెప్పి మాకు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి. అమరావతి రైతులు ఆ రోజు భూమి ఇచ్చింది మేమే, రాజధాని కావాలి, వాటర్ ఫెసిలిటీ ఉందంటే ఇవాళ అది కూడా మేము ఇచ్చి మేము 5 ఏళ్ళు బాధపడ్డా ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉందండి. ఇవాళ కేంద్రానికి కూడా మేము ధన్యవాదాలు చెబుతున్నాం. అటమే కూటమి అందరికీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు గారికి కానీ ధన్యవాదాలు చెబుతున్నాం. ఇదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పాదం వైపు నడిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. చెప్పమ్మా, మీరు చెప్పమ్మా, రాజధాని మహిళగా ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే 5 ఏళ్లుగా మీరు ఉద్యమాలు చేశారు, 5 ఏళ్ల పాటు అసలు రాజధాని కోసం పోరాడినటువంటి వ్యక్తులు మీరు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎలాగుంది? కేంద్రం చూసుకున్నట్లయితే బడ్జెట్లో 15,000 కోట్లు ఇచ్చింది, అవసరమైతే ఇంకా ఇస్తామని చెప్పారు. సో అలాగనే పోలవరం, రాష్ట్రానికి జీవనాడి పోలవరం, ఖచ్చితంగా పోలవరం కూడా పూర్తి చేస్తాము, పోలవరానికి కూడా ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. 5 సంవత్సరాలు మేము పడ్డ కష్టం పటాపంచలు అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నాము. ఏ రోజైతే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే ఎన్డీఏ కూటమి ఉండాలి అని చెప్పి కేంద్ర సహాయక సహకారాలు లేకపోతే మన వల్ల కాదు అని చెప్పి బాబు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు కొంతమంది వ్యతిరేకించారు. 151 సీట్లు ఉన్న నాయకుడు కూడా ప్రత్యేక హోదా తెస్తానని తేలేదు, మరి కేంద్రం మనకి ఏ నిధులు ఇవ్వదేమో అని చెప్పి కొంతమంది వ్యతిరేకించినా, కాదు మనందరం సమిష్టిగా కృషి చేస్తే ఆ కృషి ఫలితం మనకి దక్కుతుందని చెప్పేసి బాబు గారు అప్పుడు తీసుకున్న నిర్ణయానికి ముందుగా మేము అమరావతి రైతులంగా ధన్యవాదాలు చెబుతున్నాం. ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వం రాకపోతే కనుక మళ్ళీ జగన్ ప్రభుత్వం వచ్చినట్టే ముందు నష్టపోయేది అమరావతి రైతులు. ముందుగా ఇంతకు ముందు మేము చచ్చిపోయింది 270 మంది, 29,000 మంది రైతుల్లో సహజ మరణాలు, గుండెపాడులతో ఎంతమంది చనిపోయేవాళ్ళు, ఎన్ని జరిగాయో మాకే ఒక్కొక్కసారి మేము అది తలుచుకుంటేనే మాకు చాలా బాధేస్తుంది. మేము అహర్నిశలు శ్రమించాము ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి. క్యాంపైన్లు ప్రతి జిల్లాకి వెళ్ళాము, ప్రతి జిల్లాలో కూడా మేము చేయాల్సిన క్యాంపైన్లు అన్నీ చేసాం. ఆ రోజు మాకు ఎండని లేదు, వానని లేదు, నీడని లేదు, అన్ని భరించి మేము పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని చెప్పేసి మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఆ రోజు ఎంత సంతోషించామో, జూన్ 4 ఎంత సంతోషించామో, ఇవాళ అదేవిధంగా కేంద్రం 15,000 కోట్ల బడ్జెట్ మాకు ప్రకటించింది. దాంతో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అని ఎందుకంటున్నామంటే అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్ర వ్యాప్తం అది అభివృద్ధి చెందిద్దని చెప్పి ప్రజలందరూ నమ్మకంతో ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చారు. ఆ సీట్లు ఇచ్చిన దానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. ఇవాళ నిధులు కూడా సాధించుకొచ్చారు. హేమీలైన ఎంపీలు ఎంతోమంది మరి అక్కడ ఉండి, మరి ఫస్ట్ సారి ఎంపీ అయిన పెమసాని చంద్రశేఖర్ గారికి కూడా అక్కడ కేంద్ర మంత్రి పదవి వచ్చింది. అందుకని చెప్పేసి ఆ గ్రామీణ అభివృద్ధి ఆయన అదేవిధంగా మన రాష్ట్రాన్ని కూడా చూడాలని చెప్పి మేము అనుకుంటున్నాము. మరి రామ్మోహన్ నాయుడు గారికి విమాన ఇచ్చారు, దాన్ని కూడా మరి అన్ని అభివృద్ధి, భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెందితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిద్ది, మరి అమరావతి తోటేమో ఇక్కడ చెందుద్ది, మరి రాయలసీమ ప్రాంతాన్ని ఏమో పరిశ్రమలతో వెల్లుతో తీసుకొస్తానని చెప్పేసి బాబు గారు హామీ ఇచ్చాడు. అదేవిధంగా హామీ నెరవేర్చుకోవడానికి 14,000 కోట్ల అప్పులు, 14 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పుల కుప్ప ఆంధ్రప్రదేశ్ ఇంకా తయారు చేస్తే 20 సంవత్సరాల దాకా బాగుపడదు అని అనుకున్నావు నువ్వు. 20 సంవత్సరాలు కాదు, 2 నెలల్లోనే రాష్ట్రానికి నిధుల వెల్లువ తెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మేము ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నామంటే మేము పడ్డ శ్రమకి ఫలితం దక్కింది అని చెప్పేసి మేము చాలా ఆనందంగా ఉంటాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆనందాలు చూడాలని చెప్పేసి అహర్నిశలు శ్రమించే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. సో మొత్తం మీద చూసినట్లయితే ఏదైతే తాము 5 ఏళ్ల పాటు కష్టపడ్డామో ఆ కష్టానికి ప్రతిఫలం కూడా లభించింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ రోజు అయితే మాత్రం పూర్తిగా తమకైతే చాలా సంతోషంగా ఉందని కూడా మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. మరికొంతమంది ఉన్నారు. చెప్పమ్మా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఏదైతే బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి, అది అమరావతికి నిధులు కేటాయించడం కావచ్చు, పోలవరానికి సంబంధించి కావచ్చు, ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అండి. రాష్ట్రానికి ఆర్థిక రాజధాని వైజాగ్, రాష్ట్రానికి రైతే రాజు, అది పోలవరం. రాష్ట్రానికి ఒక శిఖరం ఏంటంటే అమరావతి. ఈ 3 సమపాళల్లో సమరకంగా అభివృద్ధి చేస్తేనే ఒక రాష్ట్రం బాగుంటుందండి. గత 5 సంవత్సరాల్లో నాశనం చేసేసారు దీన్ని. ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ 15,000 కోట్లు కేటాయించడం శుభపరిణామం. దీన్ని స్వాగతిస్తున్నాము. కానీ 15,000 కోట్లతో ఆగకుండా ఎక్కడైతే ఏమైతే కావాలో అవన్నీ కూడా ఇవ్వాలని మేము ఇంకా కోరుకుంటున్నాం. సంతోషమే. కాకపోతే మేము ఒక్కడమే కాదు, ప్రకాశం జిల్లా, కర్నూలు, అనంతపురం వెనుకబడిన జిల్లాలను కూడా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాం. అమరావతి నిజంగా శుభపరిణామం. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే మాత్రం
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రయారిటీ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉందని రాజధానికి సంబంధించినటువంటి ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగనే మహిళలు కూడా పెద్ద ఎత్తున కేంద్రానికి కృతజ్ఞతలు చెప్తున్నారు. జగన్ హయాంలో అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయింది, రాజధానిని నాశనం చేశారు. అలాగనే రాష్ట్రం కూడా పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన రెండు నెలల లోపే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కావచ్చు, అమరావతికి కావచ్చు, వెనకబడిన ప్రాంతాలకు కావచ్చు, వీటన్నిటికీ కూడా నిధులు కేటాయించడం అనేది చాలా శుభ పరిణామం. ఖచ్చితంగా రాష్ట్రం ఇప్పటి వరకు అభివృద్ధి ఆగిపోయినటువంటి రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందన్న ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు టీవీ రాజధాని ప్రాంతం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.